ఢిల్లీలో జరిగిన పేలుళ్లు ఎన్నో కుటుంబాలను ఛిద్రం చేసింది. తీరని విషాదాన్ని నింపింది. ఇప్పటికీ పేలుడు జరిగిన ప్రదేశాన్ని ఒక్కసారి చూస్తే సోమవారం నాటి భయానక సన్నివేశాలు ఇంకా కళ్ల ముందున్నట్టే కనిపిస్తుంది. ఆ పేలుడు తీవ్రత ఎంతలా ఉందంటే మృతదేహాలు ఛిద్రమై మాంసపు ముద్దలు కొన్ని వందల మీటర్ల దూరంలో ఎగిరిపడ్డాయి. అవును, ఇప్పటికీ ఫోరెన్సిక్ వాళ్ళు ఆ మాంసపు ముద్దలను కనుగొనే పనిలో పడ్డారు. తాజాగా లజపతిరాయ్ మార్కెట్లోని ఓ దుకాణం పైన తెగిపడిన చేతిని దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఎర్రకోట కారిడార్ కు ఎదురుగా ఉన్న ఈ దుకాణం పేలుడు జరిగిన ప్రాంతానికి దాదాపు 1000 అడుగులు అంటే 300 మీటర్ల దూరంలో ఉంది. ఈ దుకాణం పైకప్పు పైన మోచేతి కింది భాగం వరకు ఉన్న చేయిని ఫోరెన్సిక్ అధికారులు గుర్తించారు, స్వాధీనం చేసుకున్నారు. దీనికి DNA పరీక్షలతో పోల్చి శరీర భాగం మృతుల్లో ఎవరిదో గుర్తించనున్నారు. ఇక ఈ పేలుళ్లో మృతి చెందిన వారి శరీరాలకు పోస్ట్ మార్టం నిర్వహించారు. చాలా మృతదేహాలపైన బలంగా దెబ్బలు తగిలిన గాయాలున్నట్లు గుర్తించారు. పేలుడు తీవ్రతకు వారు ఎగిరి సమీపంలోని గోడకు లేదా నేలపైన బలంగా పడిపోయి ఉంటారని ఫోరెన్సిక్ అధికారులు అనుమానిస్తున్నారు. ఇక మృతుల్లో చాలా మందికి ఊపిరితిత్తులు, చెవులు, ఛాతీ భాగాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు ఫోరెన్సిక్ నివేదికలు చెబుతున్నాయి. ఈ ఘటనకు హైగ్రేడ్ పేలుడు పదార్థాలను ఉగ్రవాదులు వినియోగించినట్లు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ అధికారులు చెబుతున్నారు. ఘటనా స్థలం నుంచి దాదాపు 40 శాంపిళ్లను సేకరించారు. వీటిల్లో బుల్లెట్లు, 2 వేర్వేరు రకాల పేలుడు పదార్థాలు ఉన్నట్లు గుర్తించారు. అందులో ఒకటి అమోనియం నైట్రేట్ ను పోలినట్లుగా ఉంది. రెండోది దీనికంటే శక్తివంతమైనదై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. సోమవారం సాయంత్రం 6:50 ఈ పేలుడు ఘటన చోటు చేసుకుంది. అయినప్పటికీ మృతుల శరీర భాగాలను ఇంకా గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. ప్రస్తుతానికి మృతుల సంఖ్య 13కు చేరింది.